వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరిలో బుధవారం స్పోర్ట్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడా పోటీలలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన విద్యార్థులకు ఏపీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బి రామాంజనేయులు చేతుల మీదుగా స్కూల్ ప్రిన్సిపల్ ఇంద్రాణి సమక్షంలో బహుమతులు అందజేశారు. కార్యక్రమాన్ని జెండా ఆవిష్కరణ చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో అరవింద మోడల్ స్కూల్ పూర్వ విద్యార్థిని నృత్యంలో డాక్టరేట్ పొందిన మధురిమ ప్రత్యేక నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. తరువాత యోగా మండలం, ఫ్లవర్ ఎక్సర్సైజెస్, పిరమిడ్స్, డబుల్ ఎక్సర్సైజ్, చివరిగా అంబ్రెల్లా ఎక్సర్సైజ్ వంటి వినూత్న కార్యక్రమాలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఇంద్రాణి మాట్లాడుతూ, నేటి రోజుల్లో వ్యాయామానికి సమయం కేటాయించకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, ప్రతి విద్యార్థి తన నిత్య జీవితంలో స్పోర్ట్స్కు తప్పనిసరిగా కొంత సమయం కేటాయించాలని సూచించారు. తమ స్కూల్లో క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతను, విద్యార్థులను ఎలా ప్రోత్సహిస్తున్నారో వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో స్పోర్ట్స్ టీచర్లు సుజాత, సురేష్ కార్యక్రమం విజయవంతం కావడానికి చేసిన కృషి అభినందనీయమని స్కూల్ యాజమాన్యం ప్రశంసించింది. Ground, actually I requested sir to conduct there, but he wantedly have it here to make use of this ground. All of you please be seated wherever you are comfortable, children. Koncham enda parvaledu. If you settle down, we can have a small message by the chief guest. You please come this way. Hello children. అందరికీ స్పోర్ట్స్ అంటే ఇష్టమే కదా? ఎంతమంది స్పోర్ట్స్ కూడా చదువులో భాగం అనుకుంటున్నారు? ఎంతమంది అమ్మా నాన్నలు చదువులో భాగం అనుకుంటున్నారు? అమ్మా నాన్నలు, నువ్వు చదువుకుంటే బాగుంటావు అంటారు, నువ్వు ఆడుకుంటే బాగుంటావు అంటారా? అనరు కదా. ఆడుకోవద్దు అంటారు కొంతమంది పేరెంట్స్. ఆడుకోవాలి చదువుకోవాలంటారు. ఆడుకోవాలి చదువుకోవాలనుకున్న వాళ్ళని ఇక్కడ స్కూల్లో చేరుస్తారు. అవునా? ఎందుకంటే ఆటలు కూడా చదువులో భాగం కాబట్టి. చాలా దూరంగా ఉన్నాం. బాగా ఆడుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. శరీరం చాలా బాగుంటుంది. మనకి శరీరం ఉంది కదా, అందరికీ శరీరం ఉంది. శరీరం చాలా బాగుంటుంది. శరీరం బాగుంటే మెదడు కూడా బాగా పనిచేస్తుంది. తర్వాత అందరితో సోషల్గా, ఎమోషనల్గా బాగుంటాం. అందరినీ కలుపుకుంటాం. గేమ్స్ లోనే కదా అందరినీ కలుపుకునేది. ఎగ్జామ్స్ లో కలుపుకుంటాం అందరినీ. నువ్వు నేను చూస్తే అర్థం అంటామా? అనం కదా. గేమ్స్ లోనే అందరినీ కలుపుకుంటాం. అందరూ బాగుండాలనుకుంటాం గేమ్స్ లో. మన టీం అంతా బాగా ఆడితేనే అంటాం. అవునా? సో ఇంత ఇంపార్టెంట్ గా ఉండే స్పోర్ట్స్ మనం చిన్న గ్రౌండ్, మనకి ఎంత పెద్ద గ్రౌండ్ లేదు, ఉన్న గ్రౌండ్ లో మీకు ప్రతిరోజు ప్రతి పీరియడ్ ఏదో క్లాస్ గ్రౌండ్ లో ఉండాలి అని ఒక రూల్ పెట్టుకున్నాం అరవిందాలో. అందుకని 10th క్లాస్ నుంచి, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఎప్పుడు ఆటలు అనేవి మీ హక్కు. ఇట్స్ అ రైట్ టు ఎవ్రీ చైల్డ్ ఆన్ దిస్ ఇయర్ టు హ్యావ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ గేమ్ ఫర్ సమ్ టైమ్. అది మీరు డ్రిల్ చేయొచ్చు, ఫ్రీ గేమ్ ఆడొచ్చు, పోటీ కోసం ఆడొచ్చు, ఏదైనా సరే. యాక్చువల్గా పోటీల కోసం మనం ఎక్కువ తయారు చేయటం లేదు, కానీ అదృష్టం మన స్కూల్ నుంచి పోటీలకు వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా పేర్లు తెచ్చుకున్న ప్లేయర్స్ ఉన్నారు. మన రషీద్ కానివ్వండి, ప్రమోద్ కానివ్వండి, తెలుసు కదా. వాళ్ళిద్దరు చాలా వరల్డ్ ఫేమస్ అయిపోయారు. వాళ్ళు ఇప్పటికే ఇండియా ఫేమస్ అయిపోయారు, వరల్డ్ ఫేమస్ కూడా అయిపోతారు. తర్వాత ఆల్మాస్, సాదియా అల్మాస్ తెలుసు కదా. అక్క ఇంటర్నేషనల్ గా కూడా తను స్పోర్ట్స్ లో వెయిట్ లిఫ్టర్ లో పవర్ లిఫ్టర్ గా అయ్యింది. అలా పిల్లలు కొంతమంది రకరకాల గేమ్స్ లో మనము స్కూల్లో ఎక్కువ వాళ్ళని ఆడిపించకపోయినా వాళ్ళు బయట కోచింగ్ సహాయంతో చాలా బాగా ఆడుకొని పైకి వచ్చారు. దానికి స్కూల్ కూడా ఒక కారణమని ఎప్పుడో ఒకటి చెప్తూ ఉంటారు ఆ పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన టైంలో మనం వాళ్ళకి సెలవు ఇస్తున్నాము, వాళ్ళ ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఇస్తున్నాము, వాళ్ళ స్కూల్లోనే ఎన్రోల్ చేసుకొని పర్వాలేదు మీరు టైం ఉన్నప్పుడు చదువుకోండి అంటున్నాం. ఇప్పుడే నేను మన చీఫ్ గెస్ట్ తో మాట్లాడుతుంటే ఎన్ని విషయాలు చెప్తున్నారో వాళ్ళు. ఎందుకంటే హీ హాస్ గోన్ ఆల్ త్రూ ఆల్ ఇండియా, అన్ని స్టేట్స్ తిరిగారు. అండ్ హీ హాస్ ఆల్సో వాజ్ ఏ జర్నలిస్ట్, స్పోర్ట్స్ జర్నలిస్ట్.
బాగా రాసేవాళ్ళు, బాగా చదివేవాళ్ళు, అంటే చదవడం బాగా వచ్చిన వాళ్ళు, రాయడం బాగా వచ్చిన వాళ్ళు భాష జర్నలిస్ట్ గా కూడా అవ్వచ్చు ఒక కెరీర్ లో. అలాగా సార్ స్పోర్ట్స్ పర్సనే కాకుండా ఈ వాజ్ జర్నలిస్ట్, ఈవెన్ ఈస్ కంటిన్యూయింగ్. వాడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ గేమ్ లోనైనా వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోవచ్చు, అక్కడ ఉండొచ్చు. అటువంటి అధికారం ప్రభుత్వం ఇచ్చింది వారికి. ఎందుకంటే ఆయన ప్రపంచంలో చాలా దేశాలు తిరిగారు, మన దేశమంతా తిరిగారు. ఎక్కడ ఎలా ఉంటారు పిల్లలు, వాళ్ళకి గేమ్స్ ఎంత అవసరం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. జోర్డన్ అనే కంట్రీ ఉంది, మీకు అందరూ తెలుసు. జోర్డన్ అనే కంట్రీ మ్యాప్ లో చూడండి ఎక్కడ ఉంటుందో. ఆ కంట్రీలో నీళ్లు దొరకవు, ఇలా చెట్లు ఉండవు, ఎందుకంటే చాలా హాట్ కంట్రీ అది, మంచినీళ్ళు ఉండవు వాళ్ళకి. కానీ అక్కడెక్కడ హాస్పిటల్స్ లేవంట. హాస్పిటల్స్ ఎందుకు లేవా అని క్యూరియస్ మైండ్ కదా మన చీఫ్ గెస్ట్ గారిది. అంతా చూసారంట ఎందుకు హాస్పిటల్స్ లేవు అని. ఎందుకు హాస్పిటల్స్ లేవు అనుకుంటున్నారు మీరు? జబ్బులు లేవని. జబ్బులు ఉంటేనే కదా డాక్టర్స్ పని. మనకి ఎన్ని హాస్పిటల్స్ వచ్చింది చూడండి మంగళగిరిలో. అటువైపు ఎన్ఆర్ఐ, ఇటువైపు ఎయిమ్స్, ఇంకొంచెం వెళ్తే మణిపాల్, మన దగ్గరలో ఎన్ని హాస్పిటల్స్ ఉంటే అంతమంది పేషెంట్స్ ఉన్నారని. అక్కడ ఆ దేశంలో పేషెంట్సే లేరంట. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ ఆడుకుంటారు, కొంచెం పెద్ద వయసు వచ్చాక కూడా ఆడుకుంటారు. ఆడుకోవడం అవకాశం లేని వాళ్ళు వర్క్ చేస్తారు, రన్ చేస్తారు, పొద్దున్నే జాగింగ్ చేస్తారు. ఈ విద్యా సంస్థల డైరెక్టర్ ఇంద్రాణి గారు, అలాగే ప్రిన్సిపల్ అరవింద్ గారు, సత్యకుమార్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఒకటి ఆర్గనైజ్ చేశారు. చిన్నపిల్లలకి స్పోర్ట్స్ డే నిర్వహించటం, వాళ్ళ లోపల ఉన్న స్పోర్ట్స్ పట్ల వాళ్ళకి ఆసక్తి కలిగించటం, చైతన్యం కలిగించి వాళ్ళని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకు పంపేందుకు ఇటువంటి ఇంట్రామరల్స్ ఉపయోగపడతాయని నేను భావిస్తున్నా. ఎందుకంటే అనాది కాలం నుంచి పిల్లలకు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా వ్యాయామం అవసరం. ఆ వ్యాయామం రకరకాలుగా ఉంటుంది. మామూలుగా ఫిజికల్గా శారీరక శ్రమ కలిగినటువంటి ఆటలాడితే వారికి ఖచ్చితంగా ఆరోగ్యం, వ్యక్తిగతంగా ఆరోగ్యం పెంపొందడమే కాక భవిష్యత్తులో వచ్చే విద్యా ఉద్యోగాల అవకాశాల్లో కూడా వీళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే 2 రకాల గేమ్స్ ఉంటాయి, ఒకటి మెంటల్ గేమ్స్, ఒకటి ఫిజికల్ గేమ్స్ అని. మెంటల్ గేమ్స్ అనేటివన్నీ కూడా చెస్, క్యారమ్స్, బిలియర్డ్స్ ఇలా ఉంటాయి. వాటిని ఆడడం వల్ల శారీరక శ్రమ కాదు, మేధోశక్తి పెంపొందుతుంది. కానీ శారీరక శ్రమ కలిగినటువంటి క్రీడలు అంటే ఫుట్బాల్, హ్యాండ్బాల్, వాలీబాల్, రన్నింగ్, అథ్లెటిక్స్ ఇలాంటివి చాలా ఫాస్ట్గా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ని ఇన్వాల్వ్ చేస్తే గ్రౌండ్లో వాళ్ళు ఆరోగ్యవంతులుగా తీర్చిది. ఇటువంటి కార్యక్రమాన్ని అరవింద్ మోడల్ స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. దీని ద్వారా కొద్దిగా ఆసక్తి కలిగించి పేరెంట్స్ కూడా వాళ్ళు కోఆపరేట్ చేయగలిగితే బాగుంటుంది. అలాగే ఈ అరవింద్ మోడల్ స్కూల్ వాళ్ళు ఇటువంటి స్పోర్ట్స్ మీట్స్ జరగటము, వాళ్ళని ప్రైజులు చేసి ఎంకరేజ్ చేయటం పట్ల భవిష్యత్తు పైన వాళ్ళు మరింత ఆశలు పెంచుకొని ఉన్నటువంటి అవకాశాలను ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. సధరి